హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి విజిట్ చేస్తున్నాం. దాంతోపాటు దారిలో మేము రెగ్యులర్గా విజిట్ చేసే ఫామ్కి కూడా వెళ్తున్నామండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఫామ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి గట్కేసర్ వెళ్ళే షార్ట్కట్లో ఉంటుంది. ఎండాకాలం వల్ల అనుకుంటా వెజిటేబుల్స్ పెద్దగా లేవు. సో అక్కడ మేము రెగ్యులర్గా మీట్ చేసే ఫామ్ వాళ్ళని కలిసి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడున్న మామ ఇంకా తాతగారితో మాట్లాడేసి మా ప్రయాణం మొదలుపెట్టేశాం. సమ్మర్లో ట్రావెలింగ్ అంటే చాలా కష్టం. సో మేము ప్లాన్ చేసుకొని ఈవినింగ్ 5:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఓఆర్ఆర్ మీద సన్సెట్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ట్రావెల్ చేశాము. టోల్ గేట్ రీచ్ అయ్యేసరికి ట్రాఫిక్ అయితే గట్టిగానే ఉంది. 2 టోల్స్ దాటి స్వర్ణగిరి రీచ్ అయ్యే వరకు మాకైతే చీకటైపోయింది. టెంపుల్ బయట అండ్ లోపల పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. బైక్కి 20 రూపీస్, కార్కి 40 రూపీస్ తీసుకుంటున్నారు. లోపల పార్క్ చేస్తే డైరెక్ట్గా సైడ్ నుంచి ఎంట్రీ అయిపోవచ్చు. అదే బయట పార్క్ చేస్తే బయట వాక్వే అంతా నడిచి త్రూ స్టెప్స్ పైకి రీచ్ అవ్వచ్చు. పార్కింగ్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది. వీకెండ్ అనుకుంటా చాలా వెహికల్స్ వచ్చాయి. పార్కింగ్ పక్కనే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ట్రస్ట్ అనుకుంటా. ఎంట్రీ అయితే రిస్ట్రిక్ట్ చేశారు. పైకి వెళ్ళి హ్యాపీగా దర్శనం చేసుకుందాం అనుకునే మాకు పెద్ద షాకే తగిలింది. అక్కడ ఆ క్రౌడ్ని చూసి మా మతి పోయింది. సాటర్డే అవ్వటం వలన లేదా ఏకాదశి ఎఫెక్టో ఏమో తెలియదు, కానీ క్రౌడ్ మాత్రం టూ మచ్ ఉంది. టెంపుల్ లోపలికి మొబైల్స్ అలో లేదు. సో బయట ఉన్న లాకర్లో మొబైల్స్ పెట్టేసి మేము స్పెషల్ దర్శనానికి వెళ్ళిపోయాం. మేము తీసుకుంది 1000 రూపీస్ టికెట్. ఈవెన్ దో మాకైతే 1 అవర్ పట్టింది. స్పెషల్ దర్శనం తీసుకున్న వాళ్ళకి ఒక స్వామివారి ఫోటో, పట్టుకండువ ఇంకా ప్రసాదం ఇస్తున్నారు. గుడి బయట భక్తులని ఎంగేజ్ చేయడానికి చాలానే ఈవెంట్స్ పెట్టారు. అలాగే ఈ సమ్మర్లో మనకు కంఫర్ట్గా ఉండడం కోసం కూల్ డ్రింక్స్, గోలీ సోడా ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఇంకా లేట్ చేయకుండా అక్కడ ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని వెంటనే పక్కన ఉన్న గంట దగ్గరికి వెళ్ళిపోయాము. మన మనసులో కోరిక కోరుకొని ఇక్కడ గంట కొడితే నెరవేరుతుందని నమ్మకం. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే గుండం రీచ్ అయిపోయాం. అక్కడ టూ మచ్ క్రౌడ్ ఉందండి. అసలు నిల్చొని ఫోటో దిగడానికి కూడా స్పేస్ లేదు. ఎక్కడ చూసినా జనాలే. కానీ ఆ ప్లేస్ మాత్రం అదిరిపోయిందండి. ఆ నైట్ టైం ఎఫెక్ట్ అనుకుంటాను. ఈ వెదర్ ఇంకా ఆ లైటింగ్స్కి ఆ వైబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీరు ఒకవేళ దూరం ప్లేస్ నుంచి వచ్చారనుకోండి, ఇక్కడ స్టే చేయడానికి కాటేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హవర్లీ బేసిస్ ఆర్ డైలీ బేసిస్ ఉంటాయి. చెక్అవుట్ చేయండి. ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. బట్ క్రౌడ్తో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు జనాలు తక్కువ టైంలో వస్తాను. ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఆ బయట డిజైన్ చేసింది ప్రతిదీ చాలా బాగుంది. అండ్ రిటర్న్లో యాజ్ ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్లో టూ మచ్ బ్లాక్ అయ్యాము. మాకైతే దగ్గర 1 అవర్ పట్టింది టెంపుల్ లోపల నుంచి బయటికి వెళ్ళే వరకు. సేమ్ 1 అవర్లో మేము భువనగిరి నుంచి మా ఇంటికి కూడా వచ్చేసాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.